మున్సిపల్ ఎలక్షన్లలో తెలంగాణ మొత్తంలో నెంబర్ 1 గా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నిలబడింది. వాళ్ళందరి ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ కి తెలంగాణ వ్యాప్తంగా నెంబర్ 1 హుందాగా ఉండే నాయకుడు ఈటెల రాజేందర్ గారికి మనము చీఫ్ గెస్ట్ గా పిలుచుకున్నాం. శ్రావణి మాట్లాడుతూ వాళ్ళు ఒకటే పార్టీలకి వెళ్ళి వచ్చిండ్రు, ఏదేదో మాట్లాడింది. నేను వినలే, కావాల్సి పని వినలే. ఈటెల రాజేందర్ గారు బియాండ్ పార్టీ లైన్స్. ఓ టైంలో చూస్తుంటే మా నాయన ఉండే, ఆయనకి పార్టీలకు అతీతంగా ఆయనని ఇష్టపడుతుండే అందరు. ఆయన పిసిసి అధ్యక్షుడుగా ఉండి తెలంగాణ మూవ్మెంట్ లా టీఆర్ఎస్ తోటి అలయన్స్ చేసుకున్నప్పటికీ ఆంధ్ర వాళ్ళు ఇష్టపడుతుండే ఆయన. ఆంధ్ర వాళ్ళకి మనసు నొప్పియకుండా తెలంగాణ వాదానికి రాజకీయం చేసిండు ఆయన. ఆ తరహాలో ఇవాళ తెలంగాణలో రాజకీయ నాయకులు ఎవరైనా మిగిలిపోయినంటే చాలా తక్కువ ఉంటారండి. అందులో నెంబర్ 1 హుందాగా ఉండే నాయకుడు ఈటెల రాజేందర్ గారు. సో వీళ్ళందరికీ పార్టీలతో సంబంధం లేదమ్మా. We can work with them within party, outside party also. They will be helpful for everyone. వాళ్ళు ఎలక్షన్లు అయిపోయినాక రాజకీయాలు పట్టించుకునే వ్యక్తులు కాదు. వాళ్ళని గౌరవించే అవకాశం దొరికినందుకు నిజామాబాద్ పార్లమెంట్ తరఫున ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈటెల రాజేందర్ అన్నగారు నేను ఇందాక మాట్లాడుకుంటా ఉన్నాం. మన ఇద్దరం కలిసి తెలంగాణలో భారతీయ జనతా పార్టీని పవర్లకు చేసే బాధ్యత తీసుకుందామని మేము మాట్లాడుకుంటాం. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే, నేనైతే 7 సార్లు, నా లక్కీ నెంబర్ 7. కానీ 7 సార్లే కాలేదు నేను ఇప్పటికి. ఆయన ఒకసారి ఎంపీ, ఓ 10 సంవత్సరాలు మంత్రి, అన్నిటికంటే మించి టీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడికి వెళ్ళి తెలంగాణ ఉద్యమవాది. అటు సౌమ్యం, ఇటు స్పీడు. చూద్దాం ఏమైతే చూద్దాం.